రైట్. ఇంకా ఫోన్ ట్యాపింగ్ విషయానికొస్తే గనక, ఫోన్ ట్యాపింగ్ కేస్ ఏదైతే ప్రెజెంట్ సిట్ విచారణ చేస్తుంది. విచారణ దశలో ఉన్నప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా, ఇటు మీడియా కానీ, ఎవరు గూడా దీని మీద పెద్దగా మాట్లాడడానికి వీలుండదు బేసిక్‌గా. అంటే వ్యక్తిగత విషయాలు కాబట్టి. బట్ రీసెంట్‌గా ఒక మీడియా సంస్థ చేసినటువంటి డైరెక్ట్‌గా పేరే తీసి మాట్లాడదాం 'మహా న్యూస్'. సో, 'మహా న్యూస్' మీద బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దాడి చేయడం జరిగింది. బట్ 'మహా న్యూస్' వేసినటువంటి థంబ్‌నెయిల్స్ ఏవైతే ఉన్నాయో, అవి కూడా అంటే వ్యక్తిగతంగా అలా తీసి పెట్టొచ్చంటారా అసలు? అమ్మ ఇవాళ జర్నలిస్టిక్ వాల్యూస్ అనేవి చచ్చిపోయినాయి అమ్మ. మహా న్యూస్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ గుడ్ జర్నలిజం. నేను ఆ థంబ్నెయిల్స్ చూసినాను. అది వ్యక్తిగత ప్రతిష్టను హననం చేసేలాగా ఆ థంబ్నెయిల్స్ ఉన్నాయి. అది జర్నలిజం అనరు. రాత్రికి రాకపోతే అదే కదా రాత్రికి చూసాను. రాకపోతే ఆ భాషను మనం వాడలేమమ్మా. ఇప్పుడు ఒక మీడియంలో అట్లాంటి భాషలను మనం వాడలేం. వాళ్ళకి సిగ్గు ఎగ్గు అసలు. మరి వాళ్ళ సీనియర్ జర్నలిస్ట్లే అని అన్నారు. మరి గంత బుద్ధి తక్కువ థంబ్నెయిల్స్ ఎందుకు పెట్టినారు, హెడ్లైన్స్ ఎందుకు పెట్టినారో అర్థం కాలేదు. మొత్తానికి సరే, వాళ్ళు ఎట్లా పెట్టినా కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఒక మీడియా సెంటర్ మీద అటాక్ చేయడం కరెక్ట్ కాదు. ఒక రకంగా వాళ్ళు కూడా సంయమనం ప్రకటించాలి. ప్రజల ముందు దోషులుగా వాళ్ళని నిరూపించాలి. ఇక వీళ్ళింత దుర్మార్గులు, డబ్బులు తిని ఇతరత కారణాల వల్ల చంద్రబాబు నాయుడుకు మేలు చేయడానికనో, లేకపోతే రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని బలహీనపరచడానికనో ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారని ప్రజాస్వామ్యమైన రీతిలో కూడా వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. అంతేగాని వాళ్ళ ఆఫీసుల మీద అటాక్ చేసేసి ఫిజికల్గా వైలెన్స్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు. ఏమని అంటే, ఈ అటాక్ వెనుక ఇతరుల హస్తం ఉంది, తర్వాత ఈ దుష్ప్రచారం వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉంది అని. ఇది ఒక రాజకీయ రంగు పులుకుంటుంది. ఒక పత్రిక చేసినటువంటి అనాలోచితమైనటువంటి పనులకి మనం అంత సీరియస్గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదన్న. ఓకే. బట్ అంటే దీని మీద 'మహా న్యూస్' వంశీ కూడా కేటీఆర్ వచ్చి నాకు క్షమాపణ చెప్పాలి అని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాడు. టీవీ ఛానల్స్‌కి, మీడియా ఛానల్స్‌కి చేసిన దగుల్బాజీ వ్యవహారాలకు క్షమాపణలు చెప్పడం అంటే ఏముండదు. అంత బోగొస్తుంది. ఎందుకు చెప్తారు? ఏం అవసరం ఉందని చెప్తారు? వాళ్ళు చేసిన పని అంత మంచిదైనా? వాళ్ళు ఏమన్నా నిజాయితీగా జర్నలిజం చేశారా? వేరే వాళ్ళకి బాకాలు కొట్టే పత్రికలు జరాలు అన్ని కరపత్రాలమ్మ. వీటికి లైట్ తీసుకోండి. 19 నెలలు అవుతుంది ఇప్పటికీ కాంగ్రెస్ పాలన తెలంగాణ రాష్ట్రంలో మొదలయ్యి. మళ్ళీ నేను అడుగుతాను, మీ వ్యూ పాయింట్ ఎలా ఉంది? అంటే వ్యూ పాయింట్ ఏం చెప్తారు? దీన్ని పాలన అనుకోవడం కంటే పడుకోవడం అంటే బెస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన కంటే ఎక్కువ పడుకోవడమే ఉంది. విన్నారా? అందరూ బొక్కుతున్నారు అనమాట. మంత్రులు, ఎమ్మెల్యేలు పచ్చి అవినీతిలో పడి తేలాడుతూ ఉన్నారు. ఇక ఇదే చివరిసారి, ఇక తర్వాత అవకాశం దొరకదేమో అన్నంత అక్కస్సుతో ఏ దొరికితే గద్దింటా ఉన్నారు. ముఖ్యంగా అసలు తెలంగాణ ప్రజలు బాగా వంచబడ్డారు ఈ రేవంత్ రెడ్డి పాలనలో. కాబట్టి ఎంత త్వరితగతిన ఈ పాలనకు తిలోదకాలిస్తే అంత మంచిదని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రేపు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్తారు. మళ్ళీ అంటే ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీకి మరి రేవంత్ రెడ్డి అంత పెద్ద ఎత్తున చెప్పుకున్నారు, 100 సీట్లకు ఏమాత్రం తగ్గను, 3 ఏళ్ల ముందే నేను మాట ఇస్తున్నా అని చెప్పేసి అని ఇంత పెద్ద ఎత్తున ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారంటే మరి ఏమనుకోవచ్చు? అంటే ప్రజలు అంతో ఇంతో ఆయన నాయకత్వాన్ని మారుస్తారు అనే భయం లోపల నాకంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు, నాకంటే పార్టీకి విధేయుడు ఎవరు లేదు అని తన సీటును కాపాడుకోవడానికి ఎప్పటి నుంచో జరుగుతుంది. తన సీటు గురించి ఏదైతే ప్రచారం ఉందో ఈ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. డెఫినెట్గా పంచాయతీ ఎన్నికల తర్వాత మార్చిస్తారమ్మా. ఈయన కాలము చాలా కొద్ది కాలమే. కాబట్టి ఎవరైనా దళారీలు ఉంటే రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి అనుచరులను కానీ నమ్మి ఎవడు పైసలు ఇవ్వద్దు అన్నారా? ఎవరు ఏం పట్టించుకోవద్దు. రేవంత్ రెడ్డి పరిపాలన మ్యాక్సిమం అవుతే ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఆయన పాలన పోతుంది. ఒకవేళ ముఖ్యమంత్రిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరిని నియమించవచ్చు? ఏది గోదాట్లో పని ఎవరిని అనుకున్నా గదే ఉంటుందమ్మా. ఎట్లుంటుంది ఇక్కడ పార్టీ హైకమాండ్ దగ్గర రిమోట్ ఉంటుంది, పాలన ఇక్కడ ఉంటుంది. అంటే కొంతమంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి కదా, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి అని. ఏమోనమ్మా నాకు తెలియదు. వాళ్ళ ఎవడు వచ్చినా గంతే ఉంటుందమ్మా. ఎందుకు సార్? మీరు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా, మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? మేము కాంగ్రెస్ పార్టీ అని కాదమ్మా. కాంగ్రెస్ భావజాలాన్ని నమ్మడం, ఐడియాలజీకి గౌరవం ఇవ్వడం వేరు. ఈ ఉత్తిత రెడ్లను, చెత్త రెడ్లను వీళ్ళందరినీ సమర్థించడం వేరు. వీళ్ళకి అసలు ఏం పాలన ఉందమ్మా? వాళ్ళకి ఏమైనా ఆలోచన ఉందా? ఇంతకాలంగా ప్రభుత్వంలో ఉన్నారు, ఏమన్నా గణనీయమైన మార్పు వచ్చిందా? అసలు కొత్త ప్రభుత్వం వచ్చిందన్న భావన ఉందా? వీళ్ళు పెట్టిన ఒక కొత్త పథకం ఏందమ్మా? పోనీ పేద ప్రజల కోసం పెట్టారా, యువకుల కోసం పెట్టారా, మహిళల కోసం పెట్టారా? ఉన్న గత ప్రభుత్వంలో ఉన్న పథకాలను అమలు చేయడానికే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు. ఇక ఇట్లాంటి వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేయడం అంతా ఐఎమ్ నాట్ సో ఫూలిష్. ఇప్పుడు ఇందిరమ్మ వాల్యూ తెలియాలంటే ఇందిరమ్మ క్యాంటీన్ల గురించి నిన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి మళ్ళీ మాట్లాడారు అక్కడ.
బట్టలు ఇప్పి కొడితే తప్ప ఇందిరమ్మ వాల్యూ తెలియదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఏ చిల్లర మాటలమ్మ అవన్నీ మనం నేను డిస్కస్ చేయాలి, నాకు నచ్చదు అసలు. అట్లాంటి వాడు కామెంట్ చేయడం రాజకీయ పరిభాషను తగ్గించినట్టు అవుతుంది అన్నారా. అట్లా కాకుండా హుందాగా రాజకీయాలు చేసే వాళ్ళు మాట్లాడితే దానికి ఏమైనా సమాధానం మాట్లాడి చెప్తాను. మాట్లాడి అది మీకు కూడా విరక్తి కలిగినట్టుంది. చాలా న్యాచురల్ కదా, ఎవరైనా అసహ్యించుకుంటారు. ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి భాషను ఇష్టపడరు. ఇది ఎవరు మాట్లాడలేదు, గత చరిత్ర అట్లాంటిది కాదు. తెలంగాణ ప్రజలు చాలా హుందాగా రాజకీయాలు చేసినారు. ఒక ఒక ఐడియాలజీతో ఉన్న రాజకీయాలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంకరేజ్ చేసినారు. అటు కమ్యూనిస్టుల పైన కాంగ్రెస్ వాళ్ళైనా ఒక మంచి విలువలతో కూడిన రాజకీయాలు చేసినారు. వీళ్ళంతా ఏదంటే ఒక కాగిత పూల్ వచ్చినాయి ఇప్పుడు అధికారంలోకి. కాంగ్రెస్లో ఇప్పుడున్న నాయకులు అందరూ వీళ్ళు నిజమైన పూల్ కాదు, ఇవన్నీ కాగిత పూల్. ఓన్లీ సోనియా గాంధీ ముఖం చూసి, రాహుల్ గాంధీ ముఖం చూసి అయితే ప్రజలు ఓట్లు వేసినారో దానికి వీళ్ళు దళారీలాగా ఇవాళ అధికారం చెలాయిస్తూ ఉన్నారు, అంతకంటే ఎక్కువ.